ఇటీవల PPA ఎక్స్పర్ట్స్ TWC వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు వర్క్ షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 times ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ గానీ, అప్రోచ్ రోడ్ నిర్మాణం గానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులను మొదలు పెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ECRF డ్యామ్ 2 కూడా ప్యానల్ గా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ వాల్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది 2025 డిసెంబర్కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ECRF గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ECR గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 year లో కంప్లీట్ చేయమంటున్నారు. ఇప్పటి నుంచి 1.5 year లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 year లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగా చేయమంటున్నాం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. 2021కి అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చారు. దాన్ని బాధేస్తుంది చెప్పాలంటే. కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తూ ఉంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానని. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాట్నా అనుకుంటా, ఇది పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకుని అలా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు. మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తా ఉంటుంది, ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, ఇట్లా అర్గ్యూ చేసి ఎట్లా అన్ని మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి, డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు, శ్రద్ధ పెడతారు, మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు. పన్గారియా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను. అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు.